గాయ్స్, రీసెంట్గా G5లో డాంపైర్ అనే ఒక హారర్ థ్రిల్లర్ మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, నేను దెయ్యాలను వదిలిస్తా అని ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే మన హీరోకి తన లైఫ్ లో నిజంగానే ఒక దెయ్యం తగులుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, మన హీరో తనకి తెలియకుండా తనలో ఉన్న పవర్స్ తో ఆ దెయ్యాన్ని ఏం చేశాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ బాగానే పెర్ఫార్మ్ చేశారండి. అలాగే ఇందులోని BGM అండ్ నైట్ టైమ్ లో జరిగే సీన్స్ లో సినిమాటోగ్రఫీ వర్క్ ఈ రెండు పర్లేదు, బాగానే ఉన్నాయి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఇందులో దీన్ని ఫ్యామిలీతో ఫ్రీగానే వాచ్ చేసేయొచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులోని కాన్సెప్ట్ అయితే చాలా బాగున్నప్పటికీ కూడా దాని ప్రెజెంటేషన్ మాత్రం అస్సలేం బాగాలేదన్నమాట. దీనికి తోడు మూవీ స్టార్ట్ అవ్వడం అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయినప్పటికీ రన్ అవుతున్న కొద్దీ బాగా స్లోగా అండ్ ప్రిడిక్టబుల్ గానే రన్ అవుతుందండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులోని ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా లేకపోవడం వల్లనేమో గానీ విజువల్స్ అన్ని చాలా పూర్ గా ఉన్నాయనే చెప్పాలి. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ డాంపైర్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.